వెల్కమ్ టు మై ఛానల్. నేను చికెన్ సమోసా తయారు చేస్తున్నా. దానికి కావాల్సిన ఐటెం చికెన్, అల్లం పేస్టు, ఉల్లిగడ్డలు, గరం మసాలా, మైదా పిండి పిసుక్కొని చపాతీ లెక్క పెట్టుకొని రెడీగా ఉండాలా. ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకోవాలా. కొద్దిగా లైట్గా వేయించాల, అంత ఎక్కువ వేయించని అవసరం లేదు. సమోసాలో ఏగుతుంటాయి అవే, మనం లైట్గా వేయించుకోవాలా. ఫస్ట్ చికెను పసుపు సాల్ట్ వేసి మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలా, అప్పుడు మనకు కొద్దిగా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు కొద్దిగా లైట్గా వేసుకోండి. అల్లం పేస్టు లైట్గానే వేయించుకోండి, సమోసాలో ఏగుద్ది బాగా. మనం ఫస్ట్ దీంట్లో పసుపు వేసుకున్నాం, సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా లైట్గా కారం వేస్తున్నా. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, కొద్దిగా కావాలంటే కొద్దిగా లైట్గా. మన చికెన్ బట్టి మైదా పిండి తీసుకోవాలా. ఇప్పుడు చికెన్ వేసుకోవాలా, బాగా సన్నగా తరుక్కొని చేసుకోవాలా. చూడండి, మనం లైట్గా దోరగా వేయించుకోవాలి, ఫుల్ డ్రై కాకూడదు, మళ్ళీ సమోసాలు అవుతుంది. ఇలా కట్ చేసుకొని మనం ఇది చూడండి, గరం మసాలా లైట్గా. మనం ఫస్ట్ చికెన్లో సాల్ట్ వేసుకున్నాం కదా, మనకు అంత అవసరం లేదు, మైదా పిండిలో సాల్ట్ ఉంటుంది. చూడండి, ఇట్లా దోరగా. మనం పచ్చిమిర్చి వేసుకుంటే తినేటప్పుడు కొద్దిగా తగులుతుంది, మంట వస్తుందని నేను పచ్చిమిరకాయలు వేయలే. చూడండి, ఇంకా ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇలా తీసుకున్నాం కదా, ఇది చూడండి, బాగా ఇలా సమోసా లెక్క మర్చుకొని ఫ్రెష్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఓపెన్ ఉంటుంది చూడండి, బాగా ఓపెన్లో వేసుకోవాలి. చాలా బాగుంటాయి ఇక్కడ కర్ణాటకలో, ఇవి ఫేమస్ అయినవి. చూడండి, ఇలా ఫ్రెష్ చేసుకోండి. సమోసా చాలా ఈజీ చేసుకుంటే. ఇలా బాగా ఫ్రెష్ చేసుకోండి. ఇలా మర్చుకోవాలి. చూడండి, ఇలా మర్చుకొని రెడీగా ఉంచుకోవాలా. ఇలా వేయించుకోవాలా. మీరు చిన్నవి చేసుకోవచ్చు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాం, ఒకటి పెట్టినాం, మళ్ళీ ఒకటి, ఇది రెండోది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. లైక్ చేయండి, షేర్ చేయండి.
చూడండి ఇలా చూడండి, ఇలా వేయించుకున్నాక ఇలా వేగిని చూడండి, ఇంతే ఇంకా. ఇదిగోండి సమోసా రెడీ.